అలాగే ఈ కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను మొదటిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను, సంఘములను, పరిచర్యలను, మీరు చేసే ఉద్యోగాలను, ప్రతి పనిని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. అలాగే ప్రియులు డాక్టర్ జోబ్ గారిని బట్టి, మేడం గారిని బట్టి, అలాగే ప్రియులు ప్రొఫెసర్ వెంకటరావు గారిని బట్టి, వారి శ్రీమతిని బట్టి, వారి కుటుంబాలను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. పాల్గొన్న ప్రతి ఒక్కరూ వారి కుటుంబాలను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు ఈ రాత్రి ధ్యానం చేద్దాం. నూతన సంవత్సరంలో మనం ప్రవేశించాం. కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తున్న రెండవ పత్రిక, కొరింథీ సంఘానికి రాస్తున్న రెండవ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట చదువుతాను. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మౌనతుడ, సర్వశక్తిమంతుడ, స్తుతిపాత్రుడ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. జీవాధిపతి మీకే స్తోత్రాలు. పరమ తండ్రి మీకే వందనాలు చెల్లిస్తున్నాం. 2024 సంవత్సరంలో మాకు తోడుగా ఉండి కాచి కాపాడి సంరక్షించి అనేక శ్రమల్లో, కష్టాల్లో నుంచి, సుఖాల్లో నుంచి ప్రభువా మమ్మల్ని 2025 సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాం నాయన. ఓ తండ్రి, ఈ జూమ్లో నిర్వహిస్తున్నటువంటి జోబు గారు, డాక్టర్ జోబు గారు అమ్మగారిని బట్టి, వెంకటరావు గారు కుటుంబాన్ని బట్టి, చేరొచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నారు. వారందరినీ, వారి కుటుంబాలని ప్రభా దీవించి ఆశీర్వదించు నాయన. ఇదిగో తండ్రి, ఈ కార్యక్రమంలో వాక్యం పంచుకోవటానికి ఈరోజు దేవా మీరు నాకు అవకాశం ఇచ్చారు. మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. అలాగే ప్రభా మీరే మాతో మాట్లాడండి. మీ మాటల్లో జీవం ఉంది, సత్యం ఉంది నాయన. ఇదిగో తండ్రి, ఆదరణ ఉంది, ధైర్యం ఉంది నాయన. మీరే మాతో మాట్లాడండి. నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. మీ వాక్యంలో నన్ను స్థిరపరచు నాయన. మీ రక్తంతో నన్ను ప్రోక్షించండి. మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని నజరుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న రీతిగా మన నూతన సంవత్సరంలో ప్రవేశించాం. మరి ఎంతో మంది గొప్పవారు, ధనవంతులు, బలవంతులు మరి ఈ నూతన సంవత్సరాన్ని చూడలేకపోయారు. కానీ దేవుడు తన ఉచితమైన కృప చేత మనకు ఆయుష్నిచ్చి 2005 సంవత్సరంలో, నూతన సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టారు. అందును బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ వాళ్ళ యొక్క స్థితిని బట్టి ఆయన కొరింథీ సంఘంతో అంటున్నాడు, ఎవడైనను క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి. క్రీస్తులోకి రాకుండా లోకంలో ఉంటే పాత సృష్టి, పాత జీవితం, పాప జీవితం, అపవిత్ర జీవితం, కళంక జీవితం, అతిక్రమ జీవితం అని తెలియజేస్తూ ఉన్నాడు. ఒక నూతన సృష్టిగా మార్చబడాలి. అందుకే అంటాడు, మీ ప్రాచీన స్వభావమును విడిచి నూతన పరచబడిన వారై నవీన స్వభావమును ధరించుకొనుడి అంటాడు. అంటే ప్రాచీన స్వభావం అంటే అది పాప స్వభావము. అందుకని మీరు మారు మనసు తగిన ఫలాలు ఫలించండి అంటాడు బాప్తిస్మ యోహాను గారు. అంటే మారు మనసు అనేది పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు బాప్తిస్మ పొందినప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటాం. అది నూతన సృష్టి. యేసుక్రీస్తుని కలిగి ఉండటం నూతన సృష్టి. కాబట్టి క్రీస్తు నందు ఉంటే నూతన సృష్టి అన్నాడు. క్రీస్తులోనికి మనం వెళ్ళాలి. 2025 సంవత్సరంలోనికి కాదు. సంవత్సరాలు వస్తూ ఉంటాయి. 2023లో కూడా ఇట్లాగే మనం వాచ్ నైట్ సర్వీస్ అన్నాం, నూతన సంవత్సరం 24 అన్నాం, వచ్చింది. సంవత్సరం ఎట్లా గడిచిపోయిందో తెలియదు. మళ్ళీ 24 అయిపోయింది, మళ్ళీ 25లోకి వచ్చింది. ఇది కూడా గడిచిపోద్ది. మళ్ళీ 26లోకి ప్రవేశిస్తాం. దీనిలోనికి, నూతన సంవత్సరాల్లోనికి ప్రవేశించడం కాదు. దేవుడు మనకిచ్చిన ఆయుష్ని బట్టి ఇంకా ఎన్నో సంవత్సరాల్లో ప్రవేశపెడతాడు. కానీ మనం ప్రవేశించవలసింది ఎక్కడంటే యేసుక్రీస్తులోనికి. అందుకనే పౌలు గారు అంటాడు, జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అంటాడు.
అంటే క్రీస్తు నాలో జీవిస్తున్నాడు అంటాడు. అంటే నేను పాపముని విడిచి ప్రభువుని రక్షకునిగా అంగీకరించి ఆయన బిడ్డగా నేను జీవిస్తూ ఉన్నాను కనుక ఇప్పుడు నా స్థితి ఏంటంటే నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. కొరింథీ సంఘానికేమో మీరు క్రీస్తులో జీవించండి అన్నాడు. కొరింథీ సంఘానికేమో మీరు క్రీస్తులో, ఎవడైనా యేసు క్రీస్తు నందున్న ఎడల క్రీస్తులో మీరుండాలి అని చెప్తున్నాడు. నూతన సృష్టి. తనకేమో నాలోనికి క్రీస్తు వచ్చాడు, నేను క్రీస్తులోకి వెళ్ళడం కాదు, నాలోనికి క్రీస్తు వచ్చాడని చెప్పుకుంటాడు. అయితే ప్రేమికుడ, పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డ మాట బాప్తిసము పొందుట అనగా యేసు క్రీస్తును ధరించుకొనుటయే కదా అని ఉంది. బాప్తిస్మం అనగా యేసు క్రీస్తు ఎట్లయితే మనం వస్త్రాలు ధరించుకుంటామో అలాగే ధరించుకోవటం అన్నాడు వాక్యం. అంటే ఆయన మన పైకి వచ్చేస్తున్నాడు, అంటే మనం ఆయన లోనికి వెళుతున్నాం. అంటే బాప్తిస్మం ద్వారా క్రీస్తులోనికి వెళ్తాం. బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడి రక్షణానుభవంలోకి వచ్చి పరిపూర్ణ పరిశుద్ధులు మనం నడుస్తూ ఉంటే క్రీస్తు మనలోనికి వస్తాడు. బాప్తిస్మం ద్వారా క్రీస్తులోనికి మనం వెళ్ళాలి. రక్షణానుభవం నడుస్తూ ఉండగా ప్రియమిత్రుడా మనలోనికి క్రీస్తు వస్తాడు. మనం క్రీస్తులోనికి వెళ్ళాలి, మనలోని క్రీస్తు వస్తాడు. అది నూతనమైనటువంటి సృష్టి. ఒకడు క్రొత్తగా జన్మించితే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించిన క్రొత్త జన్మ, నూతన సృష్టి, నవీన స్వభావము. ఎలాగా? నీటి మూలముగాను ఆత్మ మూలంగాను అన్నాడు. నీరు అనగా వాక్యమునకు సాదృశ్యం. వాక్యము ద్వారా మనం మారుమనసు పొందాలి. ఆత్మ మూలంగా అనగా పరిశుద్ధాత్మచేత నింపబడాలి. నూతన సృష్టి. ఈ భూమి మీద ఏం పట్టుకుపోలేం మనం ఏదైనా సరే క్రీస్తులోనికి వెళ్తే ఆయన మార్గం కనుక మార్గమైన యేసు ద్వారా పరలోకానికి వెళ్ళగలం. నూతన సృష్టిగా మార్చబడాలంటే క్రీస్తులోనికి వెళ్ళాలి. అందుకంటాడు ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించను. ఆయనలోకి వెళ్ళిపోయిన తర్వాత పాతవని ప్రభు అంటాడు, మీ పాపములు నా వెనక విసిరివేశాను అంటాడు. నా వెనక వేశాను మీ పాపములు అంటాడు. అంటే అర్థం ఏంటి? మనం శరీరం అంతా ఎక్కడైనా చూడొచ్చు కానీ వీపును చూసుకోలేము. అంటే నేను చూడని కాటిని అర్థం ఆయన. కానీ లోకంలో ఉన్న మనుషులు మాత్రం మనుషుల్ని విమర్శ చేస్తూ ఉంటారు. గతంలో అట చేసావు కదా, ఇలా చేసావు కదా అని వీళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు ఈ పాత జీవితాన్ని. కానీ ప్రభు అన్నాడు, నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. ఒక నూతన సృష్టిగా నువ్వు మార్చబడ్డ తర్వాత, నాలోకి వచ్చిన తర్వాత నేను మార్గమై నిన్ను పరలోకం తీసుకెళ్తా. కనుక నూతన సృష్టిగా మార్చబడటం అంటే యేసులోనికి వెళ్ళటం. ఎందుకు వెళ్ళాలంటే నరకం నుంచి తప్పించబడి నిత్య జీవంలో చేర్చబట్టకు నూతన సృష్టిగా మార్చబడాలి. నూతన సృష్టిగా నువ్వు మార్చబడ్డ తర్వాత మనలోకి కొన్ని లక్షణాలు రావాలి. నూతన సృష్టిగా మార్చబడ్డ తర్వాత చాలా మంది 1వ తారీఖు నాడు హ్యాపీ న్యూ ఇయర్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తూ ఉంటారు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటే మనకేంటి? నీకు నూతన సంవత్సరాల శుభములు కలుగును గాక అని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఆ శుభాలు ఎవరు చెప్పాలంటే యేసుక్రీస్తు చెప్పాలి. ఆ శుభాలు ఎవరంటే లోకస్తులు కూడా వచ్చి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటుంటారు. అంటే లోకస్తుడు దేవుడు లేనివాడు, పాపంలో శాపంలో ఉన్నవాడు వచ్చి దీవిస్తే శుభాలు కలుగుతాయా? కలగవు. యేసుక్రీస్తు మనకి శుభాలు తెలియచేస్తేనే కలుగుతాయి. లేదా యేసుని కలిగి రక్షణ పొందిన వారు శుభములు తెలిస్తే కలుగుతాయి. లోకస్తులు చెప్తే కలగవు. ఇది వాక్య సత్యం. అందుకని లూకాసు వార్తలో 4వ అధ్యాయము 18వ వచనంలో యేసు ప్రభు వారు మందిరానికి వెళ్ళాట. ఆయన వాడుక. మందిరానికి వెళ్ళటం ఆయనకు వాడుక, మందిర అనుభవం. అందుకని ఆయన 16వ వచనం అంటాడు, లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం అంటాడు, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చును, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి. వాడుక, మందిరానికి వెళ్ళటం వాడుకండి ఆయనకి. మందిరానికి వెళ్ళటం ఆయనకు వాడుక. అక్కడ చదువుటకై నిలుచుండగా మందిరంకి వెళ్ళిన తర్వాత పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం ఆయనకు వాడుక. ఆయనకి యెషయా గ్రంథం బయలుదేరి చదువుతా 18వ వచనం అంటాడు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గురుడి వారికి చూపును కలుగని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అన్నాడు ప్రభు. అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకి ఇచ్చి కూర్చుండెను.
సమాజ మందులు ఉన్న వారందరూ ఆయన తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖం నెరవేరదని వారితో చెప్పసాగాను. ప్రభు హితవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడని యేసు ప్రభు చదివి ఇప్పుడు నెరవేరింది అన్నాడు. అంటే అర్థం ఏంటి? హితవత్సరం ప్రకటించడానికి పంపబడింది నేనే, మరియ కుమారుడైన నేనే, యేసేపు కుమారుడైన నేనే, వడ్లవాని కుమారుడైన నేనే అని వాళ్ళు తెలియజేశాడు. వాళ్ళంతా ఇతను మరియ కుమారుడు కాదా, యేసేపు కుమారుడు కాదా, మరి ఆత్మ నా మీద ఉంది, వీళ్ళందరికీ ఇవ్వడానికి నన్ను పంపానంటాడేంటి అని వాళ్ళంతా అభ్యంతరపడ్డారు. కానీ అక్కడ ప్రవచనం చెప్పబడింది, యెషయా గ్రంథంలో ప్రవచించబడింది. ముందుగానే ఇది ప్రవచించబడింది, దేవుని ఆత్మ నా మీద ఉంటది, హితవత్సరం ప్రకటించడానికి పంపబడి ఉన్నాడని ప్రవచనం చెప్పబడ్డాడు యెషయా ద్వారా. ఆ ప్రవచనం ఇప్పుడు నెరవేరిందని యేసుప్రభు వారు అన్నాడు. దేనికోసం వచ్చాడంటే యేసుప్రభు వారు హితవత్సరము ప్రకటించడానికి వచ్చాడట. ఆయన హితవత్సరం ప్రకటించడానికి వచ్చానంటాడు. ప్రభువు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుడైన యెహోవా నన్ను పంపాడు. దేనికోసం అంటే హితవత్సరము ప్రకటించుటకు. హితవత్సరము అనంటే, హితము అనంటే మేలుకరమైన బోధ. హితము అనంటే నేను కొంతమంది అంటాం, మనం వాడు ఎంతో హితబోధ చేశారా అయినా వాడు నా మాట లేదు, నష్టపోయాడు అంటాం. హితబోధ అంటే మేలుకరమైన బోధ. ఇప్పుడు హితవత్సరం ఇవ్వడానికి వచ్చాడంటే మేలుకరమైన సంవత్సరం ఇవ్వడానికి వచ్చాడు ఆయన. మేలుకరమైన, ఇప్పుడు అదే మనం నూతన సంవత్సరం అంటున్నాం, సంతోషకరమైన సంవత్సరం అంటున్నాం. మేలుకరమైన ఇవ్వటానికి వచ్చాడు ఆయన. మేలు. ఇప్పుడు క్రిస్మస్ రోజుల్లో మనం చూసినప్పుడు దూత వచ్చి గొర్రెల కాపర్లకు చెప్పినప్పుడు అంటాడు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం, మహా సంతోషాన్ని ఇవ్వటానికి వచ్చాడు ఈ లోకంలోకి. అది కాపర్లతో చెప్పాడు. అలాగే జ్ఞానులు వచ్చి యేసు ప్రభువారి శిశువుగా ఉండగా చూసి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే వారు అత్యానంద భరితులైన ఉంది. వీళ్ళేమో మహా సంతోషం అన్నాడు, వాళ్ళేమో అత్యానంద భరితులు. ఇది ఇవ్వటానికి వచ్చాడు యేసయ్య ఈ లోకంలోనికి. ఇది ఇవ్వటానికి వచ్చాడు. అందుకంటాడు మీ దుఃఖ దినములు సమాప్తములుగా అంటాడు యెషయా 60వ అధ్యాయంలో. మీ దుఃఖ దినములు సమాప్తములు. ఇప్పుడు యేసుక్రీస్తులోకి నువ్వు వెళ్ళాలి, నీలోని క్రీస్తు రావాలి. అది సృష్టి, నూతన సృష్టి. మనం విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అనగానే రాదు. యేసు ప్రభు వారు చెప్పాలి, నీకు నాకు విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని యేసు ప్రభు వారు అది అంటాడు. హితవత్సరం ప్రకటించడానికి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పడానికి వచ్చాను. నూతన హితవత్సరం అంటే మేలుకరమైన సంవత్సరం. ఎవరు చూసినా ఈ పాత సంవత్సరం లేదండి, మాకు ఎన్నో నష్టాలు జరిగినాయి, ఎన్నో కష్టాలు జరిగినాయి, ఎన్నో అనారోగ్యాలండి, ఏమీ జరగలేదండి మాకు, ఈ నూతన సంవత్సరంలో మాకేమైనా మేళ్లు జరుగుతాయేమని అనుకుంటుంటారు. ఆ మేళ్లు ఇచ్చేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారు. అయితే ఆయనలోనికి వెళ్ళాలి మనం. అది అంటే ఆయనలోకి వెళ్ళాలంటే రక్షణ అనుభవంలోకి రావాలి. పాత జీవితం విడిచి రక్షణ అనుభవంలోకి రావాలి, విషయం అది. అందుకని హితవత్సరం ప్రకటించడానికి ఏమొచ్చాడంటే మేలుకరమైన సంవత్సరాన్ని ఇవ్వటానికి ఆయన పంపబడ్డాడు. మేలుకరమైన సంవత్సరాన్ని మనకి ఇవ్వటానికి వచ్చాడు అని అంటే అర్థం ఏంటంటే, అప్పుడు దాకా మనం కీడుకరమైన సంవత్సరాల్లో ఉన్నామని అర్థం. పాపంతో కూడిన, దోషంతో కూడిన, అతిక్రమాలతో కూడిన జీవితంలో మనం ఉన్నాం. కనుక వీటిని తీసివేసి మనకి మేలుకరమైన జీవితం ఇవ్వటానికి ఆయన వచ్చాడంటే ఎలా ఇవ్వాలనుకుంటున్నాడంటే, సిలువలో ఆయన ప్రాణం పెట్టి రక్తాన్ని చివరబొట్టి వరకు కార్చి, ఆ రక్తంలో ఎవరైతే కడగబడి ఆయన విశ్వాసం ఉంచుతారో వారికి ఈ కీడుకరమైన జీవితం నుంచి మేలుకరమైన జీవితం, సంతోషకరమైన సంవత్సరం అదే. ఒక నూతన సృష్టిగా మార్చబడి అదే మనకు నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. అందుకనే ప్రేమేంద్రుడా, కీడు చేయువారు తీర్పు పునరుద్ధానం వరకును, మేలు చేయువారు జీవ పునరుద్ధానం వరకు లేపబడుదని రాస్తుంది. మేలుకరం, కీడుకరం అంటే మనం ఆదాము చేసిన పాపం వల్ల కీడులో మనం ఉండగా యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి ఎందుకు పంపడ్డా అంటే హితవత్సరం ప్రకటించడానికి, ఒక సంతోషకరమైన మేలుకరమైన సంవత్సరాన్ని ప్రకటించడానికి వచ్చాడు. ఆయన ప్రకటించాలి మనకి, విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ ఆయన ప్రకటించాలి. లేదా రక్షణ పొందిన వారు మరొకరికి ప్రకటించాలి. అప్పుడు వస్తుంది ఆశీర్వాదం, శుభం వస్తుంది. లోకస్తులు విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటే రాదు. హ్యాపీ న్యూ ఇయర్ అంటే, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఏంటి, దాన్ని శుభం తెలియజేయడం అంటే ఆశీర్వాదం ఇవ్వటం. ఆశీర్వాదం ఇవ్వటం ఏదో ఒక కాన్సెప్ట్ చెప్పడం కాదు అది. విష్ యూ హ్యాపీ, నీకు నూతన సంవత్సర శుభములు కలుగునుగాక, కలుగునుగా, కలుగునుగాక అంటే ఆశీర్వదించినట్టు.
అది ఎవరు ఆశీర్వించాలి? యేసుక్రీస్తుని ఆశీర్వించాలి, యేసుక్రీస్తు బిడ్డలను ఆశీర్వించాలి. అప్పుడు వస్తుంది ఆశీర్వాదం. లోకస్తులు ఆశీర్విస్తే విశేష చెప్తే రానే రాదు. అందుకని ఆయన వచ్చాడండి ప్రకటించడానికి. కనుక ప్రియమిత్రుడా, మన జీవితాల్లో మేలుగా ఉండాలంటే, సంతోషం ఉండాలంటే, అత్యానందం ఉండాలంటే, మహా సంతోషం ఉండాలంటే కొన్ని లక్షణాలు మనం కలిగి ఉండాలి. రక్షణ పొందావు మంచిదే, నూతన సృష్టి అయ్యావు. ప్రభు బిడ్డ అయ్యావు మంచిదే, నూతన సృష్టి అయ్యావు. నూతన సృష్టిని అయిన తర్వాత నీలో కొన్ని లక్షణాలు ఉండాలి. ఒకటి, ప్రేమించాలి. ఒకరినొకరు మీరు ప్రేమించడం అంటాడు. ఒకరి కొరకు మీరు ప్రార్థన చేయండి అంటాడు. అసలు ఆయన స్వరూపమే ప్రేమ స్వరూపం. అందుకే అంటాడు ఆదిలో మన పోలిక చొప్పులు, మన పోలిక చొప్పున, మన మన స్వరూపంలో మన పోలిక చొప్పున నరుని చేయడం అన్నాడు దేవుడు. కనుక ఆయన స్వరూపంలో ఆయన పోలికలో మనం చేశాడు. ఆయన స్వరూపం ఏంటంటే యోహాన్ రాసిన మొదటి పత్రికలు రాస్తాడు, ఆయన దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన స్వరూపమే ప్రేమ అండి. నువ్వు నూతన సృష్టిగా మారపడి యేసులో నువ్వు వెళ్ళి నీలోనికి యేసు వస్తే, అందుకే అంటాడు ఎవడో నా యందు నిలిచిందునో నేను ఎవని యందు నిలిచిందునో బహుగా ఫలించును. అంటే నూతన సృష్టిగా మార్చబడతారు, ఫలవంతంగా ఉంటారు, నిత్య జీవంలో చేర్చబడతారు. కనుక ఆ ప్రభు అంటాడు ఆయన ప్రేమించుట. అందుకనే మనకు వాక్యంలో కూడా రాస్తాడు, దేవుణ్ణి పూర్ణ హృదయంతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ మనం ప్రేమించాలన్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. 10 ఆజ్ఞలను దేవుడు 2 ఆజ్ఞలుగా చేసి, దేవుణ్ణి ప్రేమించు, పొరుగు వారిని ప్రేమించు. పొరుగు వారిని ప్రేమించడం అంటే ఏదో కొంతమంది ఏమంటారంటే నాలుకతోనూ మాటతోనూ కాక క్రియలతోనూ సత్యంతోనూ ప్రేమించాలి. క్రియల్లోకి రావాలి ప్రేమ. క్రియల్లోకి కొంతమంది ఏమంటారంటే ఆకలి ఉంది, ఏమి తినలేదు అని, అయ్యో ఆకలి అవుతుందా, నీకు ఆకలి అవుతుంటే నాకు చాలా బాధగా ఉంది అని ఆ బాధ వ్యక్తపరుస్తారు, కానీ ఆకలి తీర్చే మార్గాన్ని కనపరచరు. దాన్ని ఏమంటారంటే నోటి మాటే కానీ చేతల్లో లేదు. కానీ ప్రేమించేది ఎట్లా ఉండాలంటే పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి. ప్రభువుని ప్రేమించాలి, పొరుగువారిని ప్రేమించాలి. అందుకని మీరు ఒకరినొకడు ప్రేమించుకొనుడి, ఆయన ఇచ్చిన ఆజ్ఞ. కనుక నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావు అంటే ప్రేమితుడ నీలో ఏ లక్షణం రావాలంటే, ఒకటి ఇతరులను ప్రేమించే లక్షణం, రెండోది ప్రార్థించుట. నూతన సృష్టిగా మీరు మార్చబడ్డారు అని అంటే, ఈ నూతన సంవత్సరం ఆనందం నీలోనికి వచ్చిందని అంటే నీలో ఏం కనపడాలంటే ప్రేమ కనపడాలి. రెండోది నువ్వు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం ప్రియమిత్రుడా, ఈ ప్రార్థనా జీవితంలో మరి మీ శత్రువులను ప్రేమించుడి, శత్రువుల కొరకు ప్రార్థన చేయండి అన్నాడు ప్రభు. 2 మాటలు దాంట్లో పెట్టాడు. మత్తయి 5:44 అంటాడు, మీ శత్రువులను ప్రేమించుడి, రెండో శత్రువుల కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయాలన్నాడు. అంటే మనం ఏం చేయాలి? అనేకుల కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రార్థనలో ఎలా ఉండాలంటే ఇతరులకు సహాయకారులుగా అన్నట్టుగా ఉండాలి. ఇతరుల కొరకు విజ్ఞాపనలు. ఇప్పుడు మనం మన కుటుంబం మన ఇదే దానికోసం కాదు, ఇతరుల కొరకు ప్రార్థన ఎక్కువ చేయాలి. విజ్ఞాపనలు. ప్రార్థన అనుభవంలో ఒకటి అండి, మనం 1 గంట ప్రార్థన చేస్తే 1.5 గంటలు దేవుని స్తుతించాలి. 2.5 గంటలు, 24 గంటల్లో దశమ భాగం ఏంటంటే 2.5 గంటలు, సుమారు ఒక 5-6 నిమిషాలు అటు ఇటుగా 2.5 గంటలు. అయితే ప్రియమైన కూడా మనం 2.5 గంటలు దేవుని సన్నిధి రోజు మీద గడిపితే వాటిల్లో 1.5 గంటేమో దేవుని స్తుతించుట, 1 గంట ప్రార్థన. అంటే ప్రార్థన మనకి ఏం కావాలో అడుగుతాం, స్తుతి ఏమో అప్పటికే ఏమి ఇచ్చాడో దానికి థ్యాంక్స్ స్తుతి స్తోత్రం. ఆయన థ్యాంక్స్ చెప్పేది 1.5 గంట ఉంటే మనం అడిగేది గంట. అట్లా కానీ ఎక్కువగా ఆయన స్తుతించడానికి సమయం. కనుక నీలో లక్షణం వస్తాయి. నూతన సృష్టి లక్షణంలోకి వస్తే నువ్వేం చేస్తావు? ప్రార్థన చేస్తావు. అదే గుర్తు. నువ్వు ప్రేమిస్తావు, అలాగే నువ్వు విశ్వాసిగా ఉంటావు. నువ్వు నూతన సృష్టిగా మార్చబడితే ప్రేమితుడు నువ్వు ఎట్లా ఉంటావు? విశ్వాసం ఉంటుంది ఏదైనా నీలో. ఒకవేళ అనారోగ్యం వచ్చిందనుకోండి, కష్టాలు వచ్చినాయి, నష్టం వచ్చిందనుకోండి, ఇంకో సమస్య వచ్చిందనుకోండి, తీర్చలే బాధ వచ్చిందనుకోండి, నువ్వేం చేస్తావంటే వీటన్నిటి నుంచి ప్రభువు మాకు విడుదల ఇవ్వగలడు. ఎందుకంటే ఆయనలో శక్తి ఉంది, ఆ ప్రేమ ఉంది ఆయనలో. గొలియాతు మీదకి దావీదు దండెత్తి వెళ్ళటానికి కారణం
దేవుని మీద విశ్వాసమే నంబర్, అంతే ముఖ్యం. అది సైన్యాధిపతులు సైనికులు కూడా గొలియాతును చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోయారు, పారిపోయారు. 40 రోజులు అతను కేకలేసాడు, అందరికి ఛాలెంజ్లు కాశాడు. రాజైన సౌలు సైతం ముందుకు వెళ్ళిపోయాడు. దావీదు వచ్చి అన్నాడు, అయ్యా రాజా, నువ్వు సెలవిస్తేనే వెళ్తా. అయ్యా నువ్వు బాలుడు, నీ వల్ల కాదన్నాడు సౌలు రాజు. వాడు చిన్నప్పటి నుంచి నైపుణ్యం కలిగిన వాడు, విద్యాభ్యాసం కలిగిన వాడు, నువ్వేం బాలుడివి, నీకే నైపుణ్యం లేదంటే, నేను బాలుడినే. నేను గొర్రెలు కాస్తూ ఉండగా, కొండల మీద ఉండగా సింహాన్ని చీల్చడానికిను ఎలుగుబంటిని చంపివేయటానికిను దేవుడే నాకు శక్తి ఇచ్చాడు. ఈరోజు సున్నతి లేని వీడిని కొట్టడానికి కూడా దేవుడే నాకు శక్తి ఇస్తాడు. నాలో అయితే శక్తి లేదు, నేను బాలుడిని, నేనే కాదన్నాను. దేవుడు నాకు తోడుగుండి ఇస్తాడు. విశ్వాసం, అది విశ్వాసం. కనుక నువ్వు నాకు అనుమతించు, నేను వాడి మీదకి వెళ్తాను అన్నాడు. ప్రేమించుకుంటారా, మనందరూ తెలిసిన మాటే. అలాంటి విశ్వాసం ఉండాలి. కానీ యాక్చువల్గా సైన్యాధిపతులు మహా నైపుణ్యం కలిగిన వాళ్ళే పారిపోయారు. కానీ దావీదు పారిపోకుండా ఉండడానికి కారణం ఏంటంటే దేవుని మీద విశ్వాసం. ఒడిసెల కర్ర తీసుకుని వెళ్తా ఉంటే వాడు అన్నాడు, ఏం కుక్కనా నేను కర్రపొలు తీసుకుని వస్తున్నావు అంటే, ఎస్, నా దృష్టిలో నీవు లెక్కించలేని కుక్కవి అన్నాడు. ఎందుకన్నాడంటే, నీవు ఒక భయంకరంగా కనిపించినా నీ వెనక నాకు దేవుడు, భూమి నుంచి ఆకాశమంత మహాదేవుడు నాకు కనపడుతున్నాడు. ఆ దేవుడిని నేను చూసినప్పుడు నువ్వు నాకు చిన్న కుక్కలాగా కనిపిస్తున్నావు. అది విశ్వాసం. నీవు నూతన సృష్టి అయిన తర్వాత ఈ సంవత్సరం మీ జీవితాల కార్యాలు జరగాలంటే విశ్వాసం ఉంచండి. సౌత్ కొరియాలో గొప్ప సేవకుడు పాల్ యాంగ్షో, మీ అందరికీ తెలుసు. ప్రేమికుడు, ఆయన ప్రార్థన ఎలా ఉంటుందంటే, అయ్యా ఇదిగో నా బిడ్డలకి ఉద్యోగం దయచేయ, నా బిడ్డలకి వివాహ విషయంలో సహాయం చేయ, ఇదిగో ఆరోగ్యం దయచేయ అని రిక్వెస్ట్ ఏదైనా ఉండదు ఆయన ప్రార్థన. పాల్ యాంగ్షో ప్రార్థన రిక్వెస్ట్ ఉండదు. ఎలా ఉంటుందంటే ఆల్రెడీ అనౌన్స్మెంట్ అనమాట. రిక్వెస్ట్ కాదు, అనౌన్స్మెంట్. నీవు నా బిడ్డకు ఉద్యోగం ఇచ్చావు, థ్యాంక్ యూ. ఇది ప్రార్థన. అదేంటి? బలమైన విశ్వాసం. అందుకే దాన్ని అన్నాడు 4th డైమెన్షన్, 4వ కోణం, పొదుగుట. విశ్వాసాన్ని పొదుగుట. ఏమని? ఏం కార్యం కావాలో దాన్ని పొదుగుతాడు. ఒక కోడి గుడ్ల మీద 21 రోజులు పొదిగితే పిల్లలు వస్తాయి. ఇది ప్రాసెస్ అంతే. విశ్వాసంతో ఒక కార్యం మీద ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆ కార్యం జరుగుద్ది. విశ్వాసం ఉంచాలి. అది నూతన సృష్టి చేయబడ్డ వాళ్ళ లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే విశ్వాసం ఉంచటం, తర్వాత ప్రేమించటం, ప్రార్థన చేయటం, దేవుని కొరకు ఇచ్చటండి, చాలా ఇంపార్టెంట్. ఇది నూతన సృష్టిగా మార్చబడాలో వాళ్ళకి ఏమో లక్షణం వస్తుంది ఏమంటారా? దేవునికి ఇచ్చే మనసు వస్తుంది. దేవునికి ఇచ్చే మనసు. లోభత్వం గురించి మాడతారు. లోభత్వము అనగా ఏంటంటే ఎవరికి పెట్టకపోవటం. నూతన సృష్టిగా మార్చబడతారు వాళ్ళు వచ్చే లక్షణాలు ఏంటంటే దేవుని కొరకిచ్చే మనసు వచ్చేస్తుంది. లోభత్వం అని అంటే మామూలు మనకి దగ్గర ఉంది, ఎవరికి పెట్టం, అది లోభత్వం. ఎవరు పెట్టం కదా, అదే కీడ. ఎవరికి మందే ఎవరికి పెట్టం, ఏదైనా హాని చేసినట్టే మనం కానే కాదు. కానీ దేవుని వాక్యం ఏముందంటే లోభత్వము పాపం అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నీకు కలిగిన దానిలో నుంచి అనేకులకు పంచాలని దేవుని ఉద్దేశం. ఒక్కోసారి కొన్ని మాటలు రాయమంటే, నీకు విస్తారంగా నేను ఇచ్చింది అనేకులకు నువ్వు ఆదుకొనుటకు అంటాడు. ఎందుకంటే అనేకులు ఆదుకోవటం అంటే మనం ఏదో మనకున్న డబ్బునంత పందారం చేయటానికి కాదు, మీరు కష్టపడి సంపాదించిన ధనాన్ని పందారం చేయటానికి కాదు. దేవుడు చెప్పింది ఏంటంటే, మీకు విస్తారంగా చాలా ఇచ్చిన దాన్ని బట్టి ఏం చేయాలంటే, ఎవరైతే అన్నార్తులు ఉన్నారో, పేదోళ్ళు ఉన్నారు, వస్త్రాలు లేని వాళ్ళు ఉన్నారు, ఆహారం లేని ఉన్నారు, వాళ్ళని ఏంటంటే ఆదుకోవటం. చేతనంత మేరకు అప్పులు చేసి ఆదుకొని ఏదో చేయి మరి కాదు దేవుని ఉద్దేశం కూడా. అలాంటి వాళ్ళని మీరు ఆదుకున్నప్పుడు ఏమైందంటే వాళ్ళు ఆదరించబడతారు. నువ్వు చేసావు గనక సహాయం, నీవు దీవించబడతావు. ఇది స్తోత్రం. నీకు దేవుడు సమృద్ధి నీ దగ్గర పెట్టింది అనేకులకు పంచడానికి ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఆదరించబడాలి, ఇచ్చేందుకు నువ్వు దీవించబడాలి. అందుకు కాన్సెప్ట్ నీ దగ్గర పెడదు, లాజిక్. దేవునికి ఇచ్చుడు అనగా దశం భాగాలు దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చుడు అనగా వర్ధిల్లిన కొలది మనం ఇవ్వాలి. దేవునికి ఇచ్చుడు అనగా మన సామర్థ్యం కొలది మనం ఇవ్వాలి. ఒక పేద విధవరాల గురించి ప్రభు అంటాడు. ప్రభు ఎప్పుడు కూడా కానుకలు పెట్టే దగ్గరే కాన్సెప్ట్ పెడతాడు. కారణం ఏంటంటే కానుకలు పెట్టే దగ్గరే విశ్వాసి మనస్సు తెలిసే, బ్యాలెన్స్ తెలిసేది. అందుకని అంటాడు సామర్థ్యము కొలదంటే ఆమె ఏం చేసిందంటే పేద విధవరాలు 2 కాసులు అంటే తన సామర్థ్యం అంతా తగడేసేసింది. అందుకని ఆయన అన్నాడు ఇది గొప్ప కానుక అన్నాడు.
కనుక సామర్థ్యం కొలది మనం ఇవ్వాలంటారు, ధారాళముగా ఇవ్వాలి, తర్వాత ఉత్సాహంగా ఇవ్వాలంటాడు. అది దేవుని కొరకు ఇచ్చుడు అనగా నూతన సృష్టిగా మార్చబడ్డ వాళ్ళలో దేవునికి ఇచ్చే దాంట్లో ఇలాగా వాళ్ళ భావాలు కొద్దిని కొలది, సామర్థ్యం కొలది, ధారాళంగా, ఉత్సాహంగా, దశ్యం భాగాలు ఇస్తారు. ఇది లక్షణం. తర్వాత మారు మనసు తగిన ఫలాలు వాళ్ళకి రావాలి. ఆత్మఫలం. మారు మనసు పొందారు. నూతన సృష్టి అంటే మారు మనసు పొందారు. కనుక ఆత్మఫలం వాళ్ళకి రావాలి. అందుకే బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటాడు, మారు మనసు తగిన ఫలాలు ఫలించండి, సర్ప సంతానం అంటాడు. అంటే ఆ సర్పం యొక్క గుణాలు ఇంకా కలిగి ఉండే కానీ క్రియలు మీలోకి రాలేదు అంటాడు. మారేమన్నా అంటున్నాం కానీ మారలేదు, క్రియలు రాలేదు అంటాడు. కనుక ఆత్మఫలం మనలోనికి రావాలి. ఆత్మఫలము, ఆత్మఫలములు కాదు, ఆత్మఫలం సింగిల్. అది 9 అంశాలు, 9 కలిపి ఒకటే. ప్రేమ, ప్రేమ, సంతోష, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాస, సాత్వికం, ఆశయానిగ్రహం. ఆశయానిగ్రహం చాలా ఇంపార్టెంట్ అండి. నూతన సృష్టిగా మార్చిన నూతన బిడ్డ అయిన తర్వాత నీలో ఏం రావాలంటే సెల్ఫ్ కంట్రోల్, ఆశయానిగ్రహం. వాడు ఏం ఈ లోకంలో పెట్టంటే నేత్రాశ, శరీరాశ, జీవడంబాన్ని పెట్టాడు, దురాశ. ఇవి ఆశలు వాటి మీద పెట్టాడు. వాటి మీద మనకు కంట్రోల్ ఉండాలి. నీకు లక్షణం వచ్చిందంటే నూతన మరి మారేవాడిని ఈ లక్షణం రావాలంటే సెల్ఫ్ కంట్రోల్. తర్వాత మనం కృతజ్ఞత గలవారిగా ఉండాలి. దేవుణ్ణి స్తుతించాలి. మనం పొందినాటిని బట్టి కృతజ్ఞత చెల్లించాలి. తర్వాత దేవుని సువార్తను ప్రకటించాలి. ఇప్పుడు మరి ఇక్కడ ఈ జూమ్ ద్వారా మరి డాక్టర్ జోబు గారు కానీ, వెంకట్రావు గారు కానీ, మేడం గారు కానీ, మరి ఇది కరోనా టైంలో ఒక సువార్త ప్రకటించడానికి ఒక మంచి మార్గంగా సెలెక్ట్ చేసి అంత మాత్రమే కాక ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. అనేక మంది సేవకులను దీనిలోనికి ఆహ్వానించి సువార్త ప్రకటింపజేస్తున్నారు. మీలో కూడా అనేక మంది సువార్త ప్రకటించేటటువంటి సువార్థికులు ఉన్నారు. ఈ ప్రాసెస్ కూడా ఎవరంటే నూతన సృష్టిగా మార్చబడ్డ వాళ్ళు ఏం చేయాలంటే సువార్త ప్రకటించాలి, సాక్ష్యాలు ప్రకటించాలి, మంచి పోరాటం పోరాడాలి. గురి వద్దకి నేను పరిగెత్తుతున్నాను, మంచి పోరాటం పోరాడుతున్న పౌలు గారు. మంచి పోరాటం అంటే గురి వద్దకు వెళ్ళినట్టుగా నీతిమంతులుగా, యథార్థవంతులకు మనం ప్రయాణం చేయాలి. రెండోది, చివరిది, అంతం వరకు నిలిచి ఉండాలి. అది నూతన సృష్టిగా మార్చబడ్డ వాళ్ళ లక్షణం ఏంటంటే అంతం వరకు నమ్మకంగా మనం ఏంటంటే నిలిచి ఉండాలి, నిరీక్షించాలి. చాలా ఇంపార్టెంట్. మధ్యలో ఎన్నో వస్తుంటాయి శ్రమలు, అగ్ని వంటి శ్రమలు కూడా రావచ్చు, కానీ అంతం వరకు నిలిచి ఉండాలి. కనుక నూతన సృష్టిగా చేయబడ్డ వాళ్ళ లక్షణం ఏంటంటే ఒకటి, ప్రేమిస్తారు, రెండు, ప్రార్థిస్తారు, విశ్వాసం కలిగి ఉంటారు, మారు మనసు తగినట్టుగా ఫలిస్తుంటారు, దేవునికి ఇచ్చేవారిగా ఉంటారు, కృతజ్ఞత కలిగి ఉంటారు, దేవుని సువార్త ప్రకటిస్తారు, సాక్ష్యాలు ప్రకటిస్తారు, మంచి పోరాటం పోరాడుతుంటారు, శ్రమలు వచ్చినప్పుడు కూడా గురి వద్దకు పరిగెత్తడానికి అంతవరకు నిలిచి ఉంటారు. ఇవి లక్షణాలు. కనుక ప్రియమిత్రుడా, యెషయా ప్రవక్త దీని మీద మాట్లాడుతూ 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఈ నూతన అనుభవంలోనికి వచ్చిన వారికి వాళ్ళ యొక్క ప్రాసెస్ ఏంటంటే, నూతన సృష్టిగా చేయబడ్డ వాళ్ళకి ప్రాసెస్ ఏంటంటే, యెషయా గ్రంథము 60వ అధ్యాయము, యెషయా గ్రంథం 60వ అధ్యాయము ప్రభు అంటున్నాడు, యేసుక్రీస్తు నందున్నేళ్ళ నూతన సృష్టి అన్నాడు. యేసుక్రీస్తులోకి వెళ్ళిన వాళ్ళకి కలిగే భాగ్యం ఏంటంటే, యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనంలో అంటాడు, నీ సూర్యుడు ఇంకనూ అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమలగును. ఇది ఒక వాగ్దానం. ఈ జూమ్ ద్వారా దేవుడు, ప్రియమైన దేవుడు మీకు ఇస్తున్న ఒక వాగ్దానం ఏంటంటే, నిత్యమైన వెలుగుగా ఈ రోజు మొదలుకొని దేవుడు మీకు ఉండునుగాక. ఎందుకంటే యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. వెలుగుగా ఆయన ఉండటం వల్ల నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావంటే ఏం జరుగుతుందంటే, మిగతా లక్షణాలని చెప్పాను కొన్ని లక్షణాలు. నూతన సృష్టిగా నువ్వు మార్చబడ్డావంటే ఏం జరిగిందంటే, నీ మీదకి దేవుని వెలుగు వచ్చింది. ఇప్పుడు ఏం జరుగుద్దంటే నీ దుఃఖదినాలన్నీ సమాప్తం అవుతాయి. ఒక దుఃఖం ఏంటంటే ఈ లోక సంబంధమైన దుఃఖాలు సమాప్తం అవుతాయి. ఆయన వెలుగు నీ మీదకి వచ్చిందని అంటే పాపం అనే దుఃఖం కూడా సమాప్తం అయ్యి పవిత్రులుగా మార్చబడతారు. అందుకని 21వ వచనం అంటాడు, యెషయా గ్రంథం 60:21 వచనం, నీ జనులందరూ నీతిమంతులయ్యుందురు. అది దుఃఖ దినములు సమాప్తం అనగా రెండు ప్రాసెస్. అంటే భూ సంబంధమైనటువంటి దుఃఖాలు ఏమంటే సమాప్తం అవుతాయి. ఎందుకంటే ఆయన నూతన సృష్టిగా మార్చబడ్డా ఒకటి, ఆయన వెలుగు నీ మీదకి వచ్చింది. వెలుగు రావడం వల్ల భూ సంబంధ దుఃఖాలు సమాప్తమైనవి. పాపం అనే దుఃఖం కూడా సమాప్తం, పవిత్రులయ్యారు కనుక ఇప్పుడు ఏమంటున్నాడంటే 21వ వచనం ప్రారంభం, నీ జనులందరూ నీతిమంతులయ్యారు. ఏమయ్యారు అంటే సమాప్తమైనది ఏం జరుగుతారంటే మీరు నీతిమంతులు అవుతారు, పవిత్రులు అవుతారు, పరిశుద్ధులు అవుతారు. అందుకని అంటాడు, మన పాపముల నిమిత్తము ఆయన చనిపోయి మనలను నీతిమంతులుగా చీటుగా ఆయన తిరిగి లేచాడు.
మనం పాపంలో ఉన్నాం, పాపం తీసివేయబడటానికి చనిపోయాడు. ఎందుకంటే మన పాపాలను ఆయనపై వేసుకుని ఆయన చనిపోయాడు. మన పాపాలు ఆయనపై వేసుకున్నాడు. సిలువకు మేకులు కొట్టేశాడు. పాపం తీసివేయబడింది. అంతవరకు బాగానే ఉంది. పాపం తీసివేయబడ్డ వారిగా ఉన్నాం మనం. కానీ పవిత్రులుగా చేయబడాలంటే ఆయన తిరిగి లేవాలి. పాపాలు ఆయనపై వేసుకుని పాపానికి మరణ శాసనం వేసాడు ఆయన. మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ జీవం ఎక్కడ అని అంటాడు. కనుక మన పాప మరణాన్ని ఆయన మరణించి దాన్ని సమాధి చేశాడు. మనల్ని నీతి పవిత్రులు చేయాలంటే తిరిగి లేచాడు. తిరిగి లేవటాన్ని నీతిమంతులుగా చేయటకు ఆయన తిరిగి లేచాడు. కనుక మనము నూతన సృష్టి అనంటే పాపములన్నీ ఆయనపై వేసి సిలువపై ఆయన మోసుకుని పాపములు పరిహారం చేశాడు. ఆయన తిరిగి లేవటం వల్ల మనమైనా నీతిమంతులయ్యాం. ఈ సృష్టిలో ఏ దేవుడు అన్నవారు తిరిగి లేవలేదండి. మనము ఆశ్రయించిన యేసు ప్రభు వారు మాత్రమే మరణాన్ని జయించి తిరిగి లేచాడు. రెండోది ఏంటంటే తిరిగి యాదృచ్ఛికంగా లేవటం కాదు, ప్రవచనాలు చెప్పబడ్డాయి, లేఖనాల్లో చెప్పబడ్డాయి, ఆయన తిరిగి లేస్తాడని చెప్పబడ్డాయి. మూడో దినాన యేసు ప్రభు వారు కూడా ప్రకటించాడు. ముందుగానే ఆయన జీవించున్నప్పుడు ఆయన కూడా ప్రకటించాడు. చెప్పి మరీ చేసిన దేవుడు అండి మన దేవుడు. అలాంటి దేవుడిని కలిగి ఉన్న మనం ధన్యులం, శ్రేష్ఠులం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నూతన సృష్టిగా ఈ నూతన సంవత్సరం కాదు, నూతన సృష్టిగా మనం మార్చబడ్డామా లేదా? ఈ నూతన సృష్టిగా మార్చబడ్డ తర్వాత నేను చెప్పిన ఇందాక లక్షణాలన్నీ మనలో ఉండయా లేవా? అంటే మనం నూతన సృష్టిగా మార్చబడ్డామంటే ఆయనపై నీకు వెలుగు వచ్చింది, ఆయన వెలుగు నీ పైకి వచ్చింది, మంచిదే. నేను లోకమునికి వెలుగై ఉన్నా అన్నాడు యేసు ప్రభువారు. మనం వెలిగించబడ్డాం, పవిత్రులుగా చేయబడ్డాం. మీరును లోకానికి వెలుగై ఉన్నాడని మనతో. అంటే ఈ వెలుగు అనేకులకి మనం కనపరచాలి, యేసుని చూపించాలి, యేసులోనికి వాళ్ళని రప్పించాలి, వాళ్ళని కూడా వెలుగు వారిగా చేయాలి. అందుకనే మనం క్యాండిల్ సర్వీస్ అంటాం క్రిస్మస్ అప్పుడు. అంటే ఆ క్యాండిల్ యాజకుడు తీసుకొచ్చి విశ్వాసులను వెలిగిస్తాడు. క్యాండిల్ అంటే దేవుని వెలుగు విశ్వాసుల మీదకి వెలిగించబడ్డప్పుడు ఈ విశ్వాసులు ఒకరికొకరు పక్కోళ్ళకి వెలిగిస్తూ ఉంటారు. అంటే ఒకరినొకరు వెలిగిస్తారు. అంటే మనం అనేకులు వెలిగించే వాళ్ళని ఉండాలి. ఇది ఒక లక్షణం. ఆయన వెలుగు మన మీదకి వచ్చింది, మంచిది. దానివల్ల దుఃఖ దినాలు సమతం అయినాయి. అవటం వల్ల ఏమంటే నీతిమంతులం అయ్యాం. నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకోదురు. దేశం అంటే భూ సంబంధమైన దేశాన్ని స్వతంత్రించుకుంటారు, పర సంబంధమైన దేశాన్ని కూడా స్వతంత్రించుకునేవారిగా ఉంటారు. నేను నాటిన కొమ్మ అంట. మనుషుల్ని ఏమంటే యూదా జనము ఆయన వనము అన్నాడు, ఇజ్రాయిల్ ఆయన ఒక ద్రాక్ష తోట అన్నాడు. అంటే మనల్ని చెట్లుగా పోల్చాడు. అందుకే ఏమంటాడు, నేను నాటిన కొమ్మ. ఇదిగో ఐగుప్తులో నుంచి నేను తీసుకొని వచ్చి ఒక మొక్కను నాటితిని, ఒక ద్రాక్షావళిని నాటితిని అంటాడు. అంటే ఇజ్రాయెల్ సంతానం మొత్తం కలిపి ఒక ద్రాక్షావళిని నాటితిని అంటాడు. ఇప్పుడు ఇక్కడ నేను కొమ్మను నాటాను, అలాగే నేను చేసిన పనిగా మనం అంటే ఆయన చేసిన కొమ్మరి ఆయన, మనం కొండ. ఆయన ఇష్టం వచ్చిన పాత్రగా చేసుకుంటాడు మనల్ని. ఈరోజు మనుషులంతా కూడా రకరకాలుగా ఉంటారు, ఒకే రకంగా లేరు. ఆయన కొమ్మరి రకరకాలుగా, కొంతమంది కొండగా, కొంతమంది బిందిగా, ఒక సట్టిగా, ఒక మూతికి, అట్లా అలాగే రకరకాల పాత్రలు చేయబడతాయి. అట్లాగే మనల్ని చేశాడు. మనలో కూడా రకరకాల తలాంతులు ఇచ్చాడు. విద్య విషయంలో, హోదా విషయంలో, తర్వాత రకరకాల విషయాల్లో అందరూ ఒకటే కాదు, రకరకాలుగా చేశాడు. ఆయన పని ఆయన పని కాబట్టి మనం ఆయన పని చేయాలి. అది నూతన సృష్టిగా మార్చబడ్డప్పుడు నువ్వు ఆయన పని చేయాలి. ఏ రీతిగా చేస్తావు అనేది నువ్వు అడిగితే చెప్తాడు. అయ్యా, నన్ను సృష్టించావు మానవునిగా, ప్రాణుల్లో శ్రేష్టమైన ప్రాణి మానవుడిగా నన్ను చేశావు, ఇంత శ్రేష్టమైన జీవితాన్ని నాకు ఇచ్చావు, నీ స్వరూపం, నీ పోలికలు నన్ను ఇచ్చావు. ఆయన స్వరూపం ఏంటంటే ప్రేమ, ఆయన పోలిక ఏంటంటే పవిత్రత. ఆయన పవిత్రతలో, ఆయన ప్రేమలో మనల్ని చేశాడు. నీ పోలికలో నన్ను చేశావయ్యా, నేనేం చేయాలి నీ కొరకు? నన్ను చేశావుగా, నీ కొరకు నేనేం చేయాలని అడగండి. ఖచ్చితంగా మీరు ఏమైతే ఆయన ప్రణాళికలు ఉండాలో తెలియజేస్తాడు. నీ చిత్తంలో నీ ప్రణాళిక నేనేమయ్యన్నా నాకు తెలియచేయనండి. ఆయన పనిగా నిన్ను చేశాడు. ఆయన పని ఏంటో తెలుసుకుని నువ్వు చేయాలి ప్రేమికుడు. ఇది నూతన సంవత్సరంలో నూతన సృష్టిగా నువ్వు చేయబడిన తర్వాత దేవుని కొరకు నేనేం చేయాలి, ఇది అన్వేషణ. అందుకని ఆయనకు మహిమ కలుగు, నువ్వు నీతిమంతుడు అవటం వలన ఆయనకు మహిమ కలుగునట్లుగా ఏంటంటే ఆయన నాటిన కొమ్మగాను, ఆయన చేసిన పనిగాను ఉండి దేశమును స్వతంత్రించుకుంటారంటాడు. పరసంబంధమైన దేశాన్ని స్వతంత్రించుకుంటాం, భూ సంబంధం దేని చదువుతాం. 22వ వచనం చివరిగా చదువుతున్నాం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును, యెహోవానగు నేను తగిన కాలం నీ కార్యమును త్వరపెట్టుదును. కనుక ప్రేమితుడురా, ప్రభు చివరిగా మీకు ఇస్తున్న వాగ్దానం అంటే
ఒంటరిగా ఉన్నామని ఫీల్ అవుతున్నారు. లేదా మేము ఎవరు లెక్కించలేని స్థితిలో ఉన్నాం, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, పేదరికంలో ఉన్నాం, అనారోగ్యంలో ఉన్నాం, కష్టాలు ఉన్నాం, ఎవరు ఆదుకునే స్థితి లేదు, అంత వెలివేటి స్థితి అని అనుకుంటున్నావా? ఒంటరి స్థితి అనుకుంటున్నావా? నూతన సృష్టిగా మార్చబడి ప్రభువులో నువ్వు వెళితే నువ్వు ఒంటరి వాళ్ళు కాదు. నువ్వు పేదరికంలో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, మరొక స్థితిలో ఎవరు లెక్కించిన స్థితిలో ఉన్నా, యేసుని కలిగిన వారు ఇప్పుడు కూడా బలవంతులే. అందుకని ఆయన అంటున్నాడు, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును అంటాడు. ఒంటరివైన వాడు 1000 మందికి పాకుతాడు. అంటే ఆయన తోడుగా ఉంటాడు గనక, ఆయన లోనికి నువ్వు వెళతావు, నీ లోనికి ఆయన వస్తాడు, ఆయన తోడు ఉంటాడు గనక 1000 మంది శ్రేష్టమైనటువంటి శక్తి. అలాగే నువ్వు బలహీనంగా ఉండే బలంగా చూస్తాడు. తగిన కాలంలో ఆయన కార్యమును త్వరపెట్టు అని అంటాడు. త్వరగా చేయటానికి తగిన కాలంలో ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే నూతన సృష్టిగా చేయబడ్డ నీవు ప్రియమైన దేవుని బిడ్డ, ఆ లక్షణాలన్నీ కలిగి ఉండాలి. అలాగే ఈ వాగ్దానం ఇచ్చినన్ని కూడా ఆయన వెలుగు నీ మీదకి వచ్చింది. 60 అధ్యాయం మొదటి వచనం అంటాడు, యెషయా గ్రంథం 60 అధ్యాయం మొదటి వచనం, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము. నువ్వు ఎక్కడ పడిపోయి ఉన్నావో నీ మీదకి వెలుగు వచ్చింది. నీ మీదకి వెలుగు వచ్చింది. యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చాడు. మరణ ఛాయ గల దేశంలో ఆయన వెలుగుగా ప్రకాశించిన అన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీ మీదకి వెలుగు వచ్చింది, లెమ్ము అంటున్నాడు. నువ్వు పడిపోయిన స్థితిలోంచి ఎక్కడ పడిపోయావు అక్కడి నుంచి లెమ్ము తేజరిల్లుము. అంటే ఆ వెలుగును నింపుకొని నీవు అనేకునికి వెలుగుగా నిలబడుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. అది ప్రియమిత్రుడా, ఈ నూతన సంవత్సరంలో నువ్వు వచ్చావు, నూతన సృష్టిగా నువ్వు మార్చబడ్డావు. అంటే అర్థం ఏంటంటే ఆయన మహిమ నీ మీద ఉదయించింది, ఆయన వెలుగు నీ మీదకి వచ్చింది. లెమ్ము తేజరిల్లుము. ఆ వెలుగు అనేక మంది కనపరచు, అనేకులను కూడా నూతన ఆనందంలోకి రప్పించు. అప్పుడు నీకు బహుమానాలు, కిరీటాలు, సింహాసనాలు ప్రభువు నీకు ఇస్తాడు. నూతన ఆనందం నువ్వే కాదు, అందరూ పొందుకున్నట్లుగా ఆయన కొరకు మనం ప్రకటించేవారిగా, ఆయన పని చేసేవారిగా చేద్దాం. ఆయన పనిగా మనల్ని చేశాడు, మనం ఆయన పని చేద్దాం. ఈ జూమ్లో ముందటి రోజుల్లో ఇంకా అనేక మంది సేవకులు శ్రేష్టమైన సందేశాల చేత వినేటువంటి వాటిని బలపరుచున్నట్లుగా ముందటి రోజులు ఈ జూమ్ ఇంకా మహిమకరంగా జరుగునట్లుగా ఇప్పుడు చేరి ఉన్నటువంటి వారందరిలో కూడా అనారోగ్యంగా ఉంటే స్వస్థతలు, సమస్యల్లో ఉంటే సమాధానం, దుఃఖ స్థితిలో ఉంటే ఓదార్పు, అలాగే సమృద్ధి, అన్ని విషయాలు దేవుడు బహుగా ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.